హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి మిద్దె తోట. మీరు చూస్తున్న కాయ పేరు ఏంటో తెలుసా ఫ్రెండ్స్? అంజీరా అండి. మీకు ఆల్రెడీ ఒక వీడియో అయితే చేసి పెట్టాను, షార్ట్ వీడియో, చెట్టు నిండా కాయలు వచ్చాయనేసి. ఇదైతే ఈ చెట్టుకు వచ్చిన మొదటి కాయ అండి. చూసారా ఫ్రెండ్స్, ఎంత పెద్ద సైజులో ఎంత బాగా వచ్చిందో కాయ. మీకు చూపిద్దామనేసి నేనైతే వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను. చూడండి, కొమ్మల నిండా కాయలేనండి. కానీ ఎంత బలంగా వచ్చిందో. ఇది కుండీలోనే ఉందండి. ఇది మా ఇంటి ముందు ఉంది, మిద్దె తోటలో అయితే లేదు, ఇంటి ముందు ఉందండి. కాయ అయితే చాలా బలంగా వచ్చింది ఫ్రెండ్స్. ఇలా కాయ అనేది రెడ్ కలర్లోకి వచ్చినప్పుడు మనం కోసుకోవచ్చండి. చెట్టుకే మగ్గిపోయిద్ది కాయ. కాయ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. మనం ఈ చెట్టుని మిద్దె తోటలో కూడా పెంచుకోవచ్చు ఫ్రెండ్స్. చూసారా కాయ అయితే ఎంతలా ఉందో. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఒక కాయ కానీ 2 కాయలు కానీ మన చేతితో పండించుకొని తింటాం, అది చాలా అదృష్టం అని అనుకుంటాను నేను. ఎటువంటి రసాయనాలు లేకుండా మనం ఇటువంటి ఫలాలు తీసుకోవటం అనేది కూడా అదృష్టమేనండి. చూసారండి కాయ ఎలా అయితే మగ్గిపోయిందో. మీకు చూపించాలనేసి నేను కాయ అయితే తీస్తున్నానండి. చూసారా, కాయ అయితే లోపల ఇలా ఉంటుందండి. అందరికీ డ్రై అంజీరా అయితే ఐడియా ఉండొచ్చు. ఇలాగ కూడా ఈ కాయలు కూడా బాగుంటాయండి. డ్రైగానే కాకుండా మన పచ్చికాయలు కూడా బాగుంటాయి. ఇలా వచ్చాక తినొచ్చు. తొక్కు తీయాల్సిన అవసరం లేదండి, తొక్కుతో పాటు తినేసేయచ్చు. చూసారండి, ఇలా ఉంటుందండి కాయ లోపల. కాయ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది మనం మిద్దె తోటలో ప్రతి ఒక్కళ్ళు పెంచుకోగల మొక్కేనండి. అందరూ పెంచుకోవచ్చు. సీజనల్ వారీగా ఫ్రూట్స్ అయితే వస్తూ ఉంటాయండి. ఇది థర్డ్ టైం అయితే మనకి ఫ్రూటింగ్ అనేది వచ్చింది. మనం కొన్ని పోషకాలు అనేది ఇస్తే మనకి మంచి ఫలాలు అనేది ప్రతి ఒక్క మొక్కలు ఇస్తాయండి. ఇప్పుడు పెద్ద పెద్ద చెట్లు కాకుండా గ్రాఫ్టెడ్ మొక్కలు అనేది దొరుకుతున్నాయండి మనకి ఇళ్లలో పెంచుకోవడానికి. ప్రతి ఒక్కళ్ళు ఒక చెట్టు కానీ 2 చెట్టు కానీ తెచ్చుకొని పెంచుకొని ఇలా ఫ్రూటింగ్ తీసుకుంటే చాలా బాగుంటుందండి. నా వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.